హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి బర్త్డే వ్లాగ్ అని చెప్పి జర్నీ వ్లాగ్ పెడుతుంది తింగర్ పిల్ల అని చూడకండి. ఇది మా అబ్బాయి బర్త్డే రోజు మార్నింగ్ సింహాచలం అయితే వెళ్ళాము. అక్కడ వచ్చేటప్పుడు అయితే తీసాను క్లిప్. నాకు చాలా లొకేషన్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ అక్కడే కూర్చుంటాము ఒక 10 మినిట్స్ అయినా కనీసం వెళ్ళేటప్పుడు. ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది. మార్నింగ్ 5:30 ఆ టైంకి అలా బయలుదేరి వెళ్ళాము. 7:30 ఆ టైంకి మంచిగా దర్శనం అయిపోయింది. అండ్ ఫోను ఎలా ఉండదు కాబట్టి లోపల బయటకొచ్చిన తర్వాత చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. అండ్ ప్రసాదం కూడా తీసుకున్నాము. ఇక్కడైతే ఖాళీగానే ఉంది. ఎందుకంటే సమ్మర్ కదా, మార్నింగే వెళ్ళాము. ఎండ ఎక్కువ ఉంటుందని, బాబుతో మళ్ళీ అవ్వదని. దర్శనం బాగానే అయిపోయింది. మంచిగా ఒక 4 ఫొటోస్ తీసుకున్నాము. అక్కడ ప్రసాదం తిన్నాము. అంతా అయిపోయింది. ఇక్కడ మా వాడు చూడండి, వెళ్ళేటప్పుడు నవ్వాడు, వచ్చేటప్పుడు ఏడ్చాడు. ఎందుకనేది రీజన్ మీకు కూడా చెప్పాను కదా, చాక్లెట్ తీసుకున్నాను వాడి దగ్గర, అందుకే అలా ఉన్నాడు. నేను కూడా ఒక 4 ఫొటోస్ తీసుకున్నాను, అదొక సరదా కదా. ఇక బర్త్డే విషయానికి వస్తే మిడ్ నైట్ సెలబ్రేషన్ చేసాము. 11 వరకు పిల్లలు ఇద్దరు అక్క వాళ్ళు వచ్చారు. గాన్వి ఇద్దరును లేచే ఉన్నారు 11 వరకు. ఇక్కడ ఏడుస్తున్నాడు. తర్వాత కేక్ వచ్చిన తర్వాత ఇంకా ఏడుపు అంతా పోయింది. ఇక్కడ మామూలుగా లేదు, ఫుల్ ఫన్. కేక్ తీసుకొని తినేస్తున్నారు. ఫస్ట్ హ్యాపీ బర్త్డే డాడీ అంటే, లేగండి మీరు, నాకు కేక్ కావాలన్నట్టు ఉంది మా వాడి రియాక్షన్. ఆ 2 నెంబర్ అంటేనే మా వాడికి నచ్చట్లేదు, అదేంటో మరి. తర్వాత కేక్ కటింగ్ చేసాం. 12 అలా అయింది. అక్క వచ్చింది ముందు రోజు నైట్. ఇక్కడ సెలబ్రేషన్ చేస్తుంటే మా వాడి కళ్ళలో ఆనందం మామూలుగా లేదు. బావ్ అంటున్నాడు. ఒకసారి ఫుల్ నవ్వుకున్నాము. ఆ హ్యాపీనెస్కి ఏదైనా చేయొచ్చు అబ్బా. యాక్చువల్గా ఇక్కడ గాని చూడండి, క్లాప్స్ కొడుతుంది. 12 అవుతుంది, పడుకోలేదు పిల్లలు ఇద్దరు. ఫుల్ ఎంజాయ్ ఆ రోజు. కేక్ దొరికిందే సందని. కేక్ ఫుల్గా తిన్నారు ఇద్దరికిద్దరు. నెక్స్ట్ డే మార్నింగ్ దగ్గు కూడా ఫుల్గా వచ్చింది. ఇక్కడ బెలూన్స్ అవన్నీ కూడా ముందు రోజు మార్నింగ్ మా అక్క లైవ్ చేసుకుంది. నేను బెలూన్స్ అవి చేసి జస్ట్ అలా చిన్న సెలబ్రేట్ చేద్దామని అనుకుంది. మా వారు కేక్ తెచ్చారు. అంటుంది కేక్ నాకు పెట్టమ్మా అంటే పెట్టడంట, వాడే తింటాడంట. మా ఇద్దరికి కూడా పెట్టలేదు. హ్యాపీ బర్త్డే డాడీ అని చెప్తే హ్యాపీ బర్త్డే అని వాడు కూడా అంటున్నాడు. ఇక్కడ గాని చూడండి, నేను పెట్టకుండా తింటుంది. కేక్ కటింగ్ అయితే 12కి అలా చేసాము. ఎందుకంటే 11:30 వరకు పిల్లలు పడుకోలేదు. అందువల్ల ఇంకొక హాఫ్ అన్ అవర్ కదా అనేసి పడుకోబెట్టలేదు. అలాగే కేక్ కటింగ్ చేద్దామని అనుకున్నాము. పిల్లలు లేచి ఉంటే మా వాడు ఇంకా ఎలాగో పడుకోలేదు. ఇంకా 12కి సెలబ్రేషన్స్ అయితే చేసాము. సింపుల్గా బాగా అయింది. మా వాడు కూడా ఆడకుండా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. హ్యాపీ బర్త్డే అని అనగానే ఫుల్ తిన్నాడు. బాగుందా? కేక్ అయితే సూపర్ ఉందంట. వాడు సూపర్ అని చెప్పండి. అది ఇక్కడ చిన్న ముక్క తినిపిస్తుంటే ఇంకా పెద్దది కావాలంట మా వాడికి. అలా ఉంటుంది. ఇక్కడ గాని చూడండి, అన్నా హ్యాపీ బర్త్డే అని చెప్తుంది. వాడికి ఇంక ఇది ఉంటే చాలు, మామూలుగా ఉండదు, అంతా ఆనందమే. అలా 12:30 కేక్ కటింగ్ చేసాము. 12:30 1 అయ్యారు వరకు పడుకోలేదు పిల్లలిద్దరును. సర్లే పడుకొని ఎట్లయినా లేట్ అయినా పర్లేదని అప్పుడు 1కి ఎలా పడుకోబెట్టాను పిల్లల్ని. ఇక్కడ చూడండి 2 నెంబర్ తీసుకొని పిల్లలిద్దరును హాయ్ చెప్పమని చెప్తే భలే చెప్తారు ఇద్దరును. షేక్ అండ్ హ్యాపీ బర్త్డే చెప్తుంది వాళ్ళ దొడ్డ. ఫుల్ హ్యాపీ. మామూలుగా కదా చార్విక్ లవ్ యూ డాడీ అంటే లవ్ యూ చెప్తున్నాడు ఇక్కడ చార్విక్. లవ్ యూ అంట అందరికి. అమ్మ పెడుతున్నాడు. హాయ్ చెప్పమంటే గాని హాయ్ చెప్తుంది. అలా ఉంటుంది మా వాడితోనే. ఇంకంతే. నెక్స్ట్ డే మార్నింగ్ మా వదిన అక్క అయితే నైట్కి వంట అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం గైస్, ఎవరికి చెప్పలేదు. ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్సే, అంటే మా అన్నయ్య వాళ్ళు, మేము, అక్క వాళ్ళు, మా సిస్టర్ వాళ్ళు, అంతే మేమే సెలబ్రేట్ చేసుకున్నాం. ఇక్కడ వంటలకి అయితే చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, రసం, పన్నీర్ కర్రీ, గారెలు, సేమియా ఇంకా అన్నీ చేసాము. ఇక్కడైతే నా ఇన్వాల్వ్మెంట్ 0. మొత్తం అంతా మా వదిన అక్కే చేశారు. మొత్తం అంతా మా వదిన అంతా హెల్ప్ చేస్తుంది. మా అక్క అంతా వంటలన్నీ చేస్తుంది. నేను ఓన్లీ కటింగ్ చేసి ఎక్కడెక్కడ ఏ ఐటమ్స్ ఉన్నాయో అన్నీ ఇచ్చాను అంతే, అంతవరకే. ఎందుకంటే మనకి ఒక 5 మెంబర్స్ మించి వంట మనకు చేయడం రాదు. అన్నీ ఇమ్మంటే ఇస్తాం, అన్నీ అందజేయమంటే అందజేస్తాం, కానీ వంట అయితే మనకు చేత కాదు. ఎందుకంటే ఫుల్ భయం, అంతమందికి ఎలా చేస్తానో ఎలా వస్తుందని భయం. ఎప్పుడు ట్రై చేయలేదు కూడా. మా అక్కకైతే కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువే, అందువల్ల ఎందులో అయినా ఫస్ట్లీ ఉంటుంది. అండ్ మా ఫ్యామిలీలో ఏదైనా కూడా వెకేషన్ ఫస్ట్ తన వంటల్లో లీడ్ తీసుకొని ఫస్ట్
అది చేస్తుంది, బాగా చేస్తుంది కూడా. నాన్ వెజ్ అయితే తిరిగి చూడొద్దు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కుమ్మేస్తారు, మామూలుగా చేయరు వంటలు. ఇక్కడైతే మనం ఏదో చిన్న చిన్న పనులు అయితే చేస్తాం అంతే, అంతకు మించిన పనులు మనకి రావు. ఫుల్ టైర్డ్ అయ్యాను. ఇదేంట్రా బాబు ఇలా ఉందని చూడొద్దు. తర్వాత ఇక్కడ చికెన్ మ్యారినేట్ అయ్యింది, చేస్తుంది చికెన్ బిర్యానీకి చికెన్ కర్రీకి. ఇక్కడ మా వారు ఇంకా టైం 4:30 అవుతుంది, చికెన్ కర్రీ చేసేయండి అని అంటున్నారు. అందుకనే మేము మాట్లాడుతున్నాము. ఇక్కడ పాయసం చేయడానికి డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో చేస్తుంది, తర్వాత గారెలు వేస్తుంది. నేను గ్రైండర్లో వేసి తీసి ఇచ్చాను, మొత్తం అన్నీ అవే వేసుకుంది. 1 అవర్ పట్టింది పాపం గారెలు వేయడానికి. వంటగదిలో సచ్చింది, మామూలుగా కాదు. అయినా కూడా ఫుల్ జోష్ డ్యాన్సులతోని. వీడియో తీయక తల్లి నా అవతారం ఏంటి ఎలా ఉందని అంటుంది, అందుకే నవ్వుకున్నాను. ఇంక తర్వాత బిర్యానీ మొత్తం అంతా పెట్టింది. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. తర్వాత మా వారు కూడా వచ్చి టేస్ట్ చేయడానికి వచ్చారు. మా వారికి ఏంటంటే ఏంటి అలా చేస్తున్నారు, ఎంతవరకు వచ్చిందని మధ్య మధ్యలో వచ్చి అలా అడుగుతూ ఉంటారు. ఈ ఈవెంట్‌లోని కాదు, ఎక్కడైనా కూడా మా వారికి, మా అక్కకి ర్యాప్ బావుంటది. మామూలు కామెడీ ఉండదు. ఫుల్లు ఫన్ ఉంటదక్కడ. అంటే చికెన్ అయితే అయిపోయింది. తర్వాత మ్యారినేట్ బిర్యానీకి చేసిన మ్యారినేట్ చికెన్ కూడా అయిపోయింది. ఇక్కడ ఇంకొక బౌల్‌లోకి రిమూవ్ చేసేస్తున్నారు, అందువల్ల తీస్తుంది. ఆహ్, టైం అప్పుడు 5 అలా అయిందనుకుంటా. తర్వాత ఈవినింగ్ డెకరేషన్ వాళ్ళకి అంటే సింపుల్‌గా టెర్రస్ పైనైతే మేము డెకరేట్ చేసుకుందామని అనుకున్నాము. మా బ్రో వాళ్ళకి తెలిసిన బ్రో ఒకరుంటే వాళ్ళకి మేము చెప్పాము. ఇక్కడ వంటలైతే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇంకేం లేదు, అందరికీ తెలిసిందే. పెద్దగా ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. అండ్ వంటలు కూడా ఎక్కువ ఎక్కువ ఏం చేయలేదు. ఎందుకంటే సమ్మర్ కదా, అందరూ పెద్ద ఇదిగా తినరు కదా అని. ఫుడ్ అయితే పెద్ద ఎక్కువగా ఏం ప్రిపేర్ చేయలేదు. సింపుల్‌గా చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ అండ్ గారెలు, పాయసం అండ్ పన్నీర్ కర్రీ, ఇంకా ఒక స్వీట్ ఒకటి అలా అంతే. ఇక్కడ బిర్యానీ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ మొత్తం. ఇక మామూలుగా లేదు ఇక్కడ నా పరిస్థితి అయితే. డ్రెస్ చేంజ్ చేసేసాను, మామూలు గెటప్‌కొచ్చేసాను. పోస్తుంది, మామూలుగా కాదు. ఏంటి నాకు ఈ బాధ, నువ్వు చక్కగా వీడియోలు తీసుకుంటున్నావు అనేసి అంటుంది. అందుకే చెయ్యిరా నా కోసం చెయ్యి పెట్టి, నాకు పిచ్చిలేస్తుంది పో ఇక్కడి నుంచి అని అంటుంది. అందుకే నవ్వుకున్నాను. మనకైతే మామూలుగా ఇలా థ్యాంక్స్ రా నాకు ఇంత బాధ తప్పించావని అంటున్నాను. వీడియో తీస్తాను. హమ్మయ్య చాలురా బాబు, ఈ జీవితానికి ఇలా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే మనలాంటి వాళ్ళని కూర్చొని తినొచ్చు అని అంటున్నాను. అందుకే దండం తల్లి ఎళ్ళు, చూసింది చాలు, ఇంక వీడియోలు తీసింది చాలు అని వెళ్ళానంటుంది. ఇంకా ఈవినింగ్ 6:30 ఆ టైం అయింది. ఇక్కడ బ్రో వాళ్ళకి చెప్పాను కదా, ఇలా సింపుల్‌గా డెకర్ అయితే చేసాము టెర్రస్ పైన. అలా మధ్యలో ఫ్లెక్సీ వచ్చి, రౌండ్ వచ్చి అండ్ ఫ్రంట్ ఒక 2 లైట్స్ అలా అంతే. ఇంకిక్కడ సాంగ్స్ అయితే వెనకాల ప్లే అవుతున్నాయి. ఇక్కడ మా బ్రో వాళ్ళు సాంగ్స్ వేశారు. ఇక్కడ గాన్వి, వాళ్ళ అన్నయ్య, తమ్ముడు, చెల్లి మొత్తం అందరు పిల్లలందరూ ఇక్కడ ఫుల్ డ్యాన్స్ అయితే వేసుకున్నారు. మేము ఇంకా కిందే ఉన్నాము. ఈ వీడియో అయితే మా వారు మా బ్రో వాళ్ళు తీశారు. పిల్లలు ఫుల్ డ్యాన్స్ చేస్తున్నారని. ఆ హ్యాపీ మూడ్ అంతా ఒక హాఫ్ అన్ అవర్‌లో పోయింది. తర్వాత అందరూ డల్ అయిపోయారు. స్టార్టింగ్ కదా, ఉత్సాహం ఉంటది. కేక్ కటింగ్ టైంకి మొత్తం అందరూ డల్ అయిపోయారు పిల్లలందరూను. అలా సింపుల్‌గా డెకర్ అయితే చేసుకున్నాము. ఇంకా కేక్ కటింగ్ అయితే అందరూ వచ్చాము. ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్‌ని పిలిచామని చెప్పాను కదా. అక్కడ మా అత్తయ్య వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు, మా వదినలు, అక్క వాళ్ళు, ఇంకా అందరికీ తెలిసిందే కదా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. అండ్ వాళ్ళ డాడీ హ్యాపీ బర్త్డే అని చెప్తుంటే వాడికి ఎంత ఆనందమో, కేక్ చూడగానే మామూలుగా కాదు. ఎంతకెంతకి తినేద్దాం అన్నట్టే ఉంది. ఏంటో గాయ్స్, చెప్పాలి అంటే నిజంగా స్టైల్ అని ఏం కాదు. మాకైతే మా చిన్నప్పుడు ఇలాంటి బర్త్డేస్ కానీ ఇలాంటివి అయితే ఏం లేవు. మెయిన్లీ చేయకూడదని అనుకున్నాం. ఎందుకు సెకండ్ బర్త్డే సెలబ్రేషన్ జస్ట్ నార్మల్గా చేద్దామని అనుకున్నాం. కానీ మెయిన్ ఏంటంటే కొన్ని డేస్ తర్వాత రిగ్రెట్ ఫీల్ ఉండకూడదు. అంటే అయ్యో బర్త్డే చేయలేదు అన్న రిగ్రెట్ ఫీల్ ఉండకూడదు అని మెయిన్లీ చేసాము. లేకపోతే చేయకూడదని అనుకున్నాం. ఎందుకులే ఇప్పుడు అంత ప్రాసెస్ అని. ఇక్కడ క్యాండిల్ వెలిగిస్తుంటే అవ్వట్లేదు అది, అందువల్ల మా బ్రో వచ్చాడు, చూస్తున్నాడు అంతే కదా. అదేంటో నేనైతే మాకైతే మా నాన్న మాకు తెలిసిన వచ్చిన తర్వాతే మేము బర్త్డేస్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. అంటే 8th or 9th క్లాస్ నుంచి. తర్వాత మా అంతట మేము బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకోవడం. అంతకుముందయితే ఏముండేది కాదు. జస్ట్ ఒక కొత్త బట్టలు వేసుకోవడం, అమ్మ మంచిగా రెడీ చేసేది, స్కూల్‌కి చాక్లెట్స్, బిస్కెట్స్ పట్టుకొని వెళ్ళిపోవడం అంతే. ఇంకా నైట్ పాయసం చేసేది. అంటే ఇంటి పక్కన వాళ్ళకి, చుట్టాలకి పాయసం ఇచ్చేవాళ్ళని. వాళ్ళు డబ్బులు కూడా ఇచ్చేవారు గాయ్స్. మీకు కూడా గుర్తుందా? మీలో ఎవరికైనా ఈ అనుభవం ఉంటే కామెంట్ చేయండి. అంతే. ఇంక అందుకని మాకు బర్త్డే సెలబ్రేషన్స్ ఇవంతా అసలు కేక్స్ ఇవన్నీ ఏం లేవు. గొప్ప అని ఏం కాదు అసలు, మాకైతే ఏం లేవు. అలా అని మీ పేరెంట్స్ ఏం చేయలేదంటే, మా పేరెంట్స్ మా కోసం చాలా చేశారు. ఇలాంటి సెలబ్రేషన్స్ అప్పట్లో అయితే లేవు.
అలాంటి ఇంకా ఇవన్నీ ఇప్పుడు అంటే జనరేషన్ మారే కొద్దీ చెయ్యాలి కదా అని నా కొడుకుకి నేను మిస్ అయిన సెలబ్రేషన్స్, మెమోరీస్ అన్నీ నా కొడుకుకి నేను ఇవ్వాలని అనుకున్నాను. అండ్ మా వారు కూడా సేమ్ అంతే. వాడి హ్యాపీనెస్‌కి ఏదైనా చేస్తారు మా వారు. అందువల్ల ఇంకా ఫుల్ ఫిక్స్ అయ్యి, ఏం లేదులే ఖర్చుది ఏముంది, ఈరోజు ఉంటది రేపు పోతది. తర్వాత కొన్ని డేస్ తర్వాత మా డ్యాడీ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు నాకు బర్త్‌డే సెలబ్రేషన్స్ చేయలేదు అని వాళ్ళు ఫీల్ అవ్వకూడదు కదా! అందుకనే బర్త్‌డే అయితే బాగా అయిపోయింది. లాస్ట్‌ది చూడండి కేక్ కూడా సూపరుంది. ఇక్కడ మొత్తం ఎవరెవరు వచ్చారో చూపిస్తున్నాను. ఇంకా లైటింగ్ కూడా తక్కువుంది. ఎందుకంటే అక్కడ లైటింగ్‌కి అపోజిట్‌గా అందరూ నించున్నారు. అందువల్ల లైటింగ్ తక్కువుంది. కేక్ బావుంది కదా! మా వాడు కోకోమెలన్ థీమే ఎక్కువ ఇష్టపడతాడు. అందువల్ల కోకోమెలన్ థీమ్‌లోనే కేక్ అయితే చేయించాము. అంతే ఇంకా బర్త్‌డే అయితే ఇలా అంతా మొత్తం అంతా అయిపోయింది. తర్వాత తినేసాం. తినేసిన తర్వాత 9:30, 10 అలా అవుతుంది. ఇంకా మా గ్యాంగ్ అందరూ కలిస్తే మామూలుగా ఉండదు కదా! కొంచెం డాన్స్ కూడా వేసుకున్నాము. డాన్స్ క్లిప్ అయితే వీడియో మిస్ అయింది. అందుకే యాడ్ చేయలేదు. ఫుల్ ఎంజాయ్ చేశాము. బానే అయింది గైస్. మా అబ్బాయి బర్త్‌డే అయితే సూపర్‌గా ఎంజాయ్ చేశాం. వాడు కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడు. మామూలుగా కాదు. ఆ డెకరేషన్, బాల్స్, లైటింగ్, కేక్ కటింగ్, మిడ్‌నైట్ సెలబ్రేషన్స్ ఇవన్నీ చూసి ఎంజాయ్ చేశాడు. ఇంకా బర్త్‌డేకి వచ్చిన వాళ్ళందరూ కూడా సింపుల్‌గా చేసుకున్నారనేసి అన్నారు. మా అక్క వాళ్ళు, వదినాళ్ళు, అత్తయ్య, కో సిస్టర్ వాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు మొత్తం అందరికీ కూడా చెప్పాము. అలా జస్ట్ ఒక 20 మెంబర్స్‌కి అలా చేసుకున్నాం. ఫుల్ ఎంజాయ్ చేసాం. అయింది. అంతే వీడియో మా అబ్బాయి బర్త్‌డే వీడియో ఎలా జరిగిందనేసి మొత్తం అంతా చూపించాను ఆల్మోస్ట్. చిన్న చిన్న క్లిప్స్ కూడా ఇంకా మిస్ అయ్యాయి. అవి ఇంకా యాడ్ చేయడానికి కుదరలేదు. అంతే ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోస్‌ని ఫాలో అవ్వండి. ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి గైస్. ఇక్కడ ఫోటోస్ ఇదేంటి చిన్నగా వస్తున్నాయని ఆలోచించకండి. ఇక్కడ జస్ట్ నార్మల్ ఫోటోస్ కాబట్టి అలానే వస్తాయి. తీసుకున్న ఫోటోస్ అన్నీ యాడ్ చేశాను అంతే. హమ్మయ్య! చాలా అంటే చాలా హ్యాపీ. ఎందుకంటే ఏదో ఒక తెలియని ప్రౌడ్ ఫీలింగ్ ఏంటంటే మనమే నేనే పిల్లని, చిన్న పిల్లలమి, మేము పిల్లలకి బర్త్‌డేస్ చేసేంత ఏజ్‌కొచ్చాము అన్నట్టు అనిపిస్తది. అంతే కదా! ఆటోమేటిక్‌గా మనం మదర్ అయ్యేంత వరకు ఆ ఫీలింగ్ మనకి తెలీదు కదా! అంతే. పేరెంట్స్ అయిన తర్వాతే కొంచెం బరువు బాధ్యతలనేవి ఉంటాయి అనేసి అంటారు కదా పెద్దోళ్ళు. అది నిజమేనబ్బా! అంతే. మా అబ్బాయితో కొన్ని పిక్స్ తీసుకున్నాం. తర్వాత వాడైతే ఉండలేదు. అందువల్ల ఆ పిక్స్ తీసుకోలేదు. ఇంక సమ్మర్ కదా! అందువల్ల చిరాకు పడిపోయాడు. ఫోటోస్ అన్నీ తీసుకున్నాం. బర్త్‌డే కూడా అయింది. అంతే గైస్. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.